ఇవి హ్యాక్ కావటానికి మన సైడ్ నుంచే తప్పుంటుంది మేడం. పిల్లలు 10-16 ఇయర్స్ వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారంటే, ఆన్‌లైన్ గేమ్స్ ఉన్నాయి మేడం. పబ్‌జీ, ఫ్రీ ఫైర్, రోబ్లాక్స్ ఈ విధంగా కొన్ని ఆన్‌లైన్ గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్‌లో ఎట్లా అంటే ఫస్ట్ డౌన్‌లోడ్ చేసినప్పుడే అది కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. మనకు తెలియకుండే మనం పర్మిషన్ ఇచ్చేస్తాం. మన కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవచ్చు. ఆ పర్మిషన్స్ ఇయ్యటం వల్ల మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. తర్వాత డిఫరెంట్ లింక్స్ పంపిస్తారాళ్ళు. ఆ లింక్స్ పిల్లలకి తెలియకుండా లింక్స్ క్లిక్ జేస్తారు. మనకు ఆ ఫోన్‌లోనే గూగుల్ పే ఉంటది, ఫోన్‌పే ఉంటది. మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. తర్వాత గేమ్ స్టార్ట్ అయినంక ఈ గేమ్స్ ఎట్లుంటాయంటే హ్మ్. వెపన్స్ ఉంటాయి ఈ గేమ్స్‌లో. ఈ పిల్లలేందంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. వెపన్స్ పర్చేజ్ చేయాలంటే 1000, 1500 అట్లా మనం పే చేస్తే డాలర్స్‌లో పే చేయాల్సొస్తది. పే చేస్తే ఆళ్ళు 1500 500, 1000 కాయిన్స్ లాగిస్తారు మనకి. ఆ కాయిన్స్ పెట్టి ఎట్లంటే బేసిక్ వెపన్స్ నుంచి అడ్వాన్స్ వెపన్స్ వరకు ఉంటాయి. అంటే కొంచెం అడ్వాన్స్ వెపన్స్ ఉన్నవాడికి గేమ్‌లో గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటది. అట్లా ఆడుతున్నప్పుడు ఏమైతది, ఫ్రెండ్స్ ఇది ఒకళ్ళు ఇండివిడ్యువల్‌గా ఆడరు. గ్రూప్‌గా ఆడతారు గేమ్. గ్రూప్ ఆడినప్పుడు ఎక్కడో ఏదో కంట్రీలో ఉన్న పర్సన్స్ తోటి ఇదొస్తది. ఇంట్రొడ్యూస్ అయిపోతారు. అయిన తర్వాత ఏమవుతది, వీళ్ళు ఒకళ్ళొకళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు కాయిన్స్. ఇప్పుడు రూ. 500, రూ. 1000 వర్త్ చేసే కాయిన్స్‌ని మీకు ఆఫర్ చేస్తున్నాడు అంటే సంథింగ్ ఏదో ఉంటుందది. ఇప్పుడు మన పేరెంట్స్ ఎలాగో ఇవ్వరు. 500, 1000 రూపీస్ కొనివ్వరు. ఈళ్ళేం చేస్తారంటే వాళ్ళు ఆఫర్ చేసిర్రని చెప్పి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసి కలిపి గేమ్ ఆడటం. దాని తర్వాత నెక్స్ట్ సోషల్ మీడియాకొచ్చేస్తారు. వాట్సాప్ నంబర్ ఇవ్వటం, ఫేస్‌బుక్ ఐడీస్ షేర్ చేసుకోవటం, ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా సోషల్ మీడియాకొచ్చేస్తారు. ఈ హెరాస్మెంట్ ఎప్పుడైనా డైరెక్ట్ స్టార్ట్ కాదు మేడం. ఇనిషియల్‌గా ఫ్రెండ్‌షిప్ లానే ఉంటది. ఉన్న కొద్దీ ఆడి మోటివ్ బయట పడిపోతది. అలా ఏమవుతది మనం వాడి చేతికి చిక్కిన తర్వాత హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోతది. అప్పుడు పిల్లలేం చేస్తారు చెప్పలేక పేరెంట్స్‌కి చెప్తే భయమైతది. టీచర్స్‌కి చెప్పలేరు. ఎప్పుడైతే ఐసోలేటెడ్‌గా ఉండి సార్ చెప్పినట్టు రూమ్‌లోకెళ్ళి సెపరేట్‌గా ఉంటున్నారో అప్పుడు పేరెంట్స్ గాని, టీచర్స్ గాని కొంచెం అబ్జర్వ్ చేసి అడగాలి. అడిగితే వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంది. పిల్లలు గూడా భయపడి అట్లా ఉండాల్సిన అవసరం లేదు. పేరెంట్స్‌కి చెప్పేస్తే ఎట్లైనా పేరెంట్స్ అప్పటికప్పుడు కోప్పడినా అర్థం చేసుకుంటారు. పోలీస్‌ని అప్రోచ్ అయితారు. మనం ఇమ్మీడియేట్‌గా దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంది.